tell you good morning. We're happy to be in your country here in India. మరి మీ దేశమైన భారతదేశంలో ఉండటం చాలా సంతోషం. It's been some time since we've been here. It's been a while since we've been here. మరి అనేక సంవత్సరాల తర్వాత మేము ఇక్కడికి వచ్చాం. Dave and Brother John invited us out to be here with you for a few minutes. మరి ఇక్కడ కొద్ది నిమిషాలు మా మధ్యలో ఉండాలని మీ పాస్టర్ గారు జాన్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. We've been real busy since we've been in your country. మరి మీ దేశానికి వచ్చాము, చాలా బిజీగా మేము ఉన్నాం ఇప్పటికి. But we wanted to take a little time and come and see you. మరి నిజంగా మీ మధ్యకి వచ్చి మిమ్మల్ని చూడటానికి కొంచెం సమయాన్ని మేము తీసుకున్నాం. And there are 4 of us traveling here in your country. There's been 4 of us here together. 4 hours. నలుగురు సహోదరులు మేము కలిసి వచ్చాము ఇక్కడికి. And some have been up in Warangal. మరి మేము వచ్చిన నలుగురులో 2 వరంగల్ వెళ్ళారు. We just have today and tomorrow. మరి కేవలం మేము ఇవాళ రేపు మాత్రమే ఉంటాం. And then we go back to the United States. మరి తిరిగి మరలా మేము అమెరికా వెళ్ళిపోతాం. So I'm happy to have Brother Samuel with us. మరి ఈసారి మాతో కొత్తగా బ్రదర్ శామ్యూల్ గారు ఉన్నారు. He's my grandson. ఆయన నా మనవడు. He's been preaching for the last couple of years. మరి గత కొద్ది సంవత్సరాల నుండి కూడా అతడు కూడా ప్రసంగిస్తున్నాడు. Traveling with us on the missionary field. మరి ఇక మిషనరీ పనిలో అతడు కూడా మాకు సహాయంగా ఉంటున్నాడు. Greet you this morning. మరి ఉదయకాల సమయం ముందు ఆయన వచ్చి తన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాడు. God bless you this morning. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. It's nice to be here with you all. మరి మేము అందరూ మధ్యలో ఉండటం చాలా సంతోషం. I want to thank you for your hospitality. మీరు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి వందనాలు. It's my first time in India. ఇది భారతదేశంలో నేను మొట్టమొదటిసారి వచ్చుటైనది. We've just been having a really good trip. మరి నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి ట్రిప్ గా మాకుంది. I think it's so cool going to all the different areas. మరి ఇక్కడికి మేము వచ్చిన తర్వాత అనేక స్థలాలకు కూడా మేము వెళ్తూ ఉన్నాం. And seeing how God has people all over the place. మరి అనేక స్థలాల్లో దేవుడు తన ప్రజల మధ్య చేయుచున్న కార్యాలను చూస్తున్నాం. We've enjoyed the time of fellowship. మరి ఇక సహవాసాన్ని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. I pray that God would bless you all. మరి నిజంగా నేను దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And that you would just keep moving forward. And that you would keep moving forward. మరి ఇంకా మీరు ముందుకు కొనసాగాలని నా ప్రార్థన. Hopefully we can come back again and see you. మరి దేవుని చిత్తం అయితే మరలా మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We have Brother John Tim with us here. మరి ఇక్కడ జాన్ తిమ్ గారు మన మధ్యలో ఉన్నారు. He doesn't like to get up in front of people and speak. మరి ఆయన ప్రజల ముందుకు నిలబడి మాట్లాడడానికి అంతగా ఇష్టపడ్డాం. He likes to take the pictures. ఆయన ఎంతసేపు ఫోటోలు తీయడానికే ఇష్టపడతా ఉంటాడు. It helps us to have memories when we go home. మరి నిజంగా మేము మా గృహానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా జ్ఞాపకార్థంగా ఉండడానికి ఆయన పని చేస్తున్నాడు. But he could at least wave at you today. He could at least wave at you today. మరి అయితే ఈ ఉదయకాల సమయంలో కేవలం ఆయన చేతులూపి మీకు అభినందనలు తెలియజేస్తున్నాడు. Brother John's been with us since he was a young man. మరి ఆయన యవనస్తుడిగా ఉన్నప్పటి నుండి ఆయన మాతో ఉన్నాడు. Real blessing in our church. మరి మా యొక్క సంఘములో అతను ఒక ఆశీర్వాదంగా ఉన్నాడు. And we're glad that he can travel with us. మరి ఆయన మాతో రావటం మాకు కూడా చాలా సంతోషం. And my son-in-law Nate Dutton. మరి నా యొక్క అల్లుడు గారైనటువంటి నేతి రట్టన్ గారు married my daughter. ఆయన నా కుమార్తెని వివాహం చేసుకున్నాడు. Been traveling with me for 25 years on the mission field. గత 25 సంవత్సరాల నుండి మిషనరీ ట్రిప్ లో నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఆయన. He's our associate pastor in Genoa. మరి జెనోవాలో ఉన్న చర్చికి ఆయన అసోసియేట్ పాస్టర్ గా పనిచేస్తున్నాడు. And we're happy to have him with us today. మరి ఈ ఉదయకాల సమయంలో ఆయన కూడా మన మధ్యలో ఉంటే చాలా సంతోషం. He's been to India several times in the past. మరి గత కాలంలో ఆయన భారతదేశం అనేక పర్యాయాలు వచ్చాడు. And we had it on our heart to come one more time. To India. మరి నిజంగా మరొకసారి మాతో కలిసి రావడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. So we'd like him to come say something to us. మరి ఇప్పుడు ఈ సమయంలో ఆయన వచ్చి కొద్ది మాటలు తెలియచేయాలని ఆహ్వానిస్తున్నాను. Good morning. శుభోదయం. It's good to see all of your faces. మరి మీ ముఖాలన్నీ చూడటం నాకు చాలా సంతోషం. Brother Branham said that the nicest thing that you could tell somebody. మరి సోదరు బ్రహ్నాం గారు చెప్పారు, మరి ఒక అద్భుతమైన సమయం ఏంటంటే was God bless you. మరి ఎవరైనా చూసినప్పుడు నువ్వు చెప్పేటువంటి గొప్ప మాట ఏంటంటే దేవుడు నిన్ను దీవించును గాక. So we say God bless you to you this morning. కాబట్టి ఉదయకాల సమయంలో మేము నీకు దేవుడు దీవించును గాక అని చెప్తున్నాను.
Like Brother Ron said, we've been to India many times. మరి సహోదరు రాన్ గారు చెప్పారు, మేము భారతదేశం అనేక పర్యాయాలు వచ్చాం. We have very, very good memories మాకు చాలా చాలా అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి ఇక్కడ. of the services we've had together మరి మేము కలిగి ఉన్నటువంటి ఆరాధనలను బట్టి, with the saints around India మరి భారతదేశంలో ఉన్న పరిశుద్ధులను బట్టి, and the believers. విశ్వాసులను బట్టి. You know, and we don't always get to spend as much time together as we would like. మరి నిజంగా మేము ఇక్కడ ఈసారి ఎక్కువ సమయాన్ని మీకు కేటాయించలేకపోయాం, ఎక్కువ సమయం మీతో గడపలేకపోయాం. But one day we won't have to worry about that. మరి అయితే ఒక దినం రాబోతుంది, అప్పుడు దీని గురించి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. Brother Branham said we'll get to sit down సోదరు బ్రెండాం గారు చెప్పారు, మనం కూర్చొని and talk about days like today మరి ఈ దినాల గురించి కూడా ఒక రోజు మాట్లాడుకుంటుంటాం. for a few thousand years. కొన్ని వేల సంవత్సరాలుగా. I'm looking forward to that time. మరి ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. We don't have any troubles. అక్కడ మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. We won't have any sickness. అక్కడ ఎటువంటి రోగం ఉండదు. We won't have any problems. అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. The enemy that we face every day, మరి ఇక్కడైతే మనం ప్రతిరోజు శత్రువుని ఎదుర్కొంటున్నాము, he will be no more. ఇక అక్కడ మనకి ఏ శత్రువు ఉండడు. What a time that'll be. అది ఎటువంటి గొప్ప సమయంగా ఉండబోతుందండి. But until then, మరి నేను చెప్తున్నాను, I want when God comes back, మరి నిజముగా దేవుడు తిరిగి వచ్చినప్పుడు I want him to find me working the road. మరి నిజముగా నేను ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన పనిలో కనుగొనాలని నేను కోరుకుంటున్నాను. Still pressing on. ఇంకా మరి ఆ యొక్క ఒత్తిడిలో మనం వెళ్తున్నాం. Still trying to find another soul. మరి ఇంకా మేము ఆ యొక్క నశించిన ఆఖరి గొర్రె కొరను వెతకడానికి మేము ప్రయత్నిస్తున్నాం. So God bless you this morning. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And keep pressing on. ఇంకా ముందు కొనసాగండి. And we're happy to be with you. మరొకసారి మీ మధ్యలో ఉంటే చాలా సంతోషం. A little time of fellowship. మరి కొద్ది సమయం సహవాసాన్ని బట్టి. But we want to encourage you. మరి నిశ్చయంగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి వచ్చాం. Knowing that Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని మీరు ఎరుగునట్లుగా. The God of the prophet is our God today. మరి ప్రవక్త యొక్క దేవుడే ఉదయకాల సమయంలో మన దేవుడై ఉన్నాడు. His word has not changed. ఆయన వాక్యం ఎన్నడూ మారదు. His spirit has not changed. ఆయన ఆత్మ ఎన్నడూ మారదు. The God of the miracles of the past మరి గతములో అద్భుతాలు చేయగలిగిన దేవుడు is the God of the miracles of today. ఈ రోజు కూడా ఆయన అద్భుతకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. We tell testimonies sometimes, మరి కొన్నిసార్లు మేము సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. knowing that if God did it once, if God did a miracle for somebody one time, మరి ఎవరైతే కోరుకున్నారో వారి ఎల్ల దేవుడు చేసిన అద్భుతాల గురించి, that if you have a need, you meet him on the same grounds. మరి నిజముగా నీవు కూడా అవసరత కలిగి ఉంటే నీవు కూడా అదే విధానంలో ఆయన కలుసుకోవాలి. He will do that for you. అది నీ కొరకై ఉన్నది. He's a savior today. ఈ రోజు ఆయన రక్షకుడై ఉన్నాడు. That if you're lost and wandering the world, మరి నిజముగా నువ్వు లోకము ద్వారా మరి ప్రేరేపించబడి నశించిపోయిన వాడిగా ఉండొచ్చు. if you don't know him as your personal savior, మరి నిజముగా ఆయన వ్యక్తిగతమైన రక్షకుడని ఎరిగి ఉండకపోవచ్చు. he's still a revealer today. మరి ఇప్పటికే ఆయన తనను తాను నీకు ప్రత్యక్షపరచుకున్న వాడై ఉన్నాడు. So as you go through your life, మరి నీ జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు every day, ప్రతిరోజు you may run into new situations. మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక క్రొత్త పరిస్థితిని మనం నేర్చుకుంటున్నాం, ఎదుర్కొంటున్నాం. But he said he would always be with you. కానీ ఆయన మనకు చెప్పాడు, ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటానని చెప్పి. And he would be in you. ఆయన నీతోనే కాదు నీలో కూడా ఉండే దేవుడు ఆయన. Till the end of the world. మరి యుగాంతము వరకు కూడా. So we'd like Brother Nate and Brother Samuel to come. మరి ఈ సమయం ముందు బ్రదర్ నేత్, బ్రదర్ శామ్యుల్ రావాలని కోరుతున్నాను. We're just going to have a word of prayer for today. మరి ఉదయకాల సమయంలో మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థించాలని కోరుకుంటున్నాం. We're not going to have a prayer line. మీరు అందరూ కూడా దయచేసి ప్రార్థన వరుసలో రండి. We're just going to ask God to bless you here. మరి నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఎవరైతే కోరుకున్నారో వారు వరుసలో రండి. Pastor Brother John and పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. And maybe he can come stand here. అక్కడ నిలబడండి మీరు. Right here. అలా కాదు, వరుసగా వచ్చేయండి. We're going to lay our hands on Brother John today. Yeah. We're going to lay our hands on Brother John today.
మేము సోదరు జాన్ గారి మీద మా చేతులు పెడుతున్నాం. as we pray for all of you. మరి మీరు అక్కడ మీరున్న స్థలంలోనే ఉండండి. మీ అందరి కొరకు కూడా మీ పాస్టర్ గారికి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ద్వారా మీరు మరి మీ జీవితంలో కావాల్సిన మీరు పొందుకుంటారు. Let's bow our heads and pray. మనం తలలో ఉంచుదాం ప్రార్థన కొరకు. Heavenly Father, Lord, how we love you today. And Lord, we come into this church. You see the people that are here. Brother John, as he tries to watch over and do the work. Lord, I pray that every problem that's in the building and every need that's here, Lord, we believe that you're the supplier. And Lord, as we lay our hands on the pastor here, I pray that you would give him the strength and the courage to stand on the Word of God. Lord, hold up the Word of God to the people, that a standard would raise up against the enemy. Lord, and that the people would have faith enough to accept the things that you've already done. We believe your word. I pray you would bless these people, bless this church, bless the work that goes on. And Father, bless this pastor, and we ask in the name of the Lord Jesus Christ. Amen. God bless you. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారిన పరిమళము, పరిమళ తైలము, పరిమళము, పరిమళ తైలము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, మనోహరము. తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారిన పరిమళ తైలము, పరిమళము, పరిమళ